హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే హక్కా నూడిల్స్ ఎట్లా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది క్యారెట్, బీన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ సోయా సాస్ అండ్ నూడిల్స్ మసాలా. ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఇలా నేను ఒకటే క్వాంటిటీలో తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 నూడిల్స్ చేస్తున్నాను గైస్. దీనికి కావాల్సింది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో పెద్దవి 2 గ్లాసెస్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని అందులోనే కొంచెం నేను బిగ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను, అంటే దొడ్డుప్పు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఇది కొంచెం మసిలిన తర్వాత వాటరు నేను నూడిల్స్ని ఇలా కొంచెం స్మాష్ చేసుకొని వేస్తున్నాను గైస్. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి మనకు 5 మినిట్స్ అలా పెడితే చాలు, కుక్ అయిపోతుంది తొందరగా. చూసారు కదా, నూడిల్స్ అనేది కుక్ అయిందంటే ఉడికింది. సో ఇప్పుడు ఉడికిన దాన్ని ఇట్లా ఒక జల్లెట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొన్ని చల్లనీళ్ళు వాటర్ పోసేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఇది నూడిల్స్ అనేది స్టిక్కీ అవ్వకుండా మనం ఇక్కడ ఆయిల్ని వేసుకున్నాం గైస్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న అన్నీని యాడ్ చేసుకోవాలి గైస్. అది కొంచెం దగ్గరకైన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అండ్ ఇది తొందరగా కుక్ అవడానికి నేను ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్ బట్టి సాల్ట్ వేసేసుకొని నేను చూపించిన మ్యాగీ గరం మసాలా ఉంటుంది కదా, మీకు ఇది షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది గైస్. మసాలా ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలి. ఇందులోనే టమాటో కెచప్, ఇందులోనే సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా. స్టవ్ అనేది మనకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గైస్, ఎందుకంటే కింద అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. అండ్ ఇందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను. లాస్ట్లో మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత ఈజీ హక్కా నూడిల్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు గైస్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇది లంచ్ బాక్స్లో కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.